వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. మేలో కవిత కొత్త పార్టీ పోటీ ఎక్కడి నుంచంటే జీహెచ్ఎంసీ విభజనపై హైకోర్టులో పిటిషన్ విచారణ వాయిదా. కర్రెగుట్టల్లో ఎదురుకాల్పులు 5 మావోయిస్టుల మృతి. రాష్ట్రాభివృద్ధి కోసం 100 సార్లైనా ఢిల్లీకి వస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్. చంద్రబాబు సీఎంగా ఉంటే తిరుమల బాగుంటుంది నటుడు చరణ్ రాజ్. ఫోన్ టీవీ తెరలకు కొత్త టెక్నాలజీ. పేదలకు చౌకగా ఔషధాలు. మీ పార్టీ హామీలు వైఫల్యాలపై చర్చించండి. వివరాల్లోకి వెళ్తే ఈ ఏడాది మేలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మే మొదటి వారంలో ముహూర్తం చూసుకొని పార్టీ పేరు ప్రకటిస్తామని తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో సిద్దిపేట, బోధన్లలో ఒకచోట నుంచి తాను పోటీ చేస్తానని తెలిపారు. మొదటి చాయిస్ సిద్దిపేట అని కవిత చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజన చేస్తూ జీవో నెంబర్ 55 జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ వ్యాపారి గురువారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2027 జనాభా లెక్కల ప్రకారం కేంద్ర సర్కులర్ కు ఇది విరుద్ధమని, జనగణన ముగిసే వరకు ఈ జీవోపై స్టే విధించాలని కోరారు. అప్పటి వరకు జీహెచ్ఎంసీని యథావిధిగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం భద్రతా బలగాల కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలను అధికార వర్గాలు వెల్లడించాల్సి ఉంది. నక్సల్స్ మిషన్ 2026లో భాగంగా సిఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసులు KGH2ను 2 రోజుల క్రితం ప్రారంభించాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవిజీ, జూనియర్ క్యాడర్ కు చెందిన బెటాలియన్ ఇన్ఛార్జ్ కేసా సోది కోసం 2000 మందితో కూడిన బలగాలు వేటను ప్రారంభించాయి. 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం 2024లో మావోయిస్టుల కోసం భారీ ఆపరేషన్లను చేపట్టింది. సిఆర్పీఎఫ్, కోబ్రా, డిఆర్జీ, సిఐఎఫ్ సంయుక్త బలగాలు గత ఏడాది ఏప్రిల్ నెలలో 21 రోజుల పాటు కర్రెగుట్టలో నిర్వహించిన భారీ ఆపరేషన్లలో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇక్కడి నుంచి మావోయిస్టు పార్టీ సీనియర్ క్యాడర్ తప్పించుకుంది. ప్రస్తుతం కర్రెగుట్టల్లోని తడపల, పామునూరు, మురుమూరు, డోలి వంటి ప్రాంతాల్లో ఎస్ఓబీలను ఏర్పాటు చేసి సిఆర్పీఎఫ్ బలగాలు నిత్యం ఆపరేషన్ చేపడుతున్నాయి. తాజాగా చేపట్టిన KGH2 సైతం అత్యంత వ్యూహాత్మక ఆపరేషన్ గా భావిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా పరిపాలన కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నాల్లో భాగంగానే విపక్షాలు అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం 100 సార్లైనా ఢిల్లీకి వస్తామని పునరుద్ఘాటించారు. సచివాలయాన్ని మరిచి ఫామ్ హౌస్ రాజకీయాలు చేయట్లేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే తిరుమల బాగుంటుందని నటుడు చరణ్ రాజ్ పేర్కొన్నారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావడం సంతోషకరమన్నారు. గురువారం VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో చరణ్ రాజ్ శ్రీవారిని దర్శించుకున్నారు. డ్రమ్స్ వాయిద్యకారుడు శివమణి, నిర్మాత లోహిత్, నటి రమ్యశ్రీ, తెలంగాణ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాగా మద్దతుదారుడు వివాదాస్పద వ్యాఖ్యలు. దక్షిణ కొరియాకు చెందిన అంకుర సంస్థ లార్జిన్ స్మార్ట్ ఫోన్లు, టీవీ స్క్రీన్ల కోసం సరికొత్త ఆవిష్కరణ చేసింది. ఈ సాంకేతిక ప్రత్యేకతలను సంస్థ CTO జూబే పార్క్ బయో ఆసియా 2026 సదస్సులో వివరించారు. ఫోన్లలోని OSED తెరల్లో ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి. నీలం రంగు విషయంలో ఇప్పటికీ పాతతరం ఫ్లోరోసెంట్ సాంకేతికతనే వినియోగిస్తున్నారు. తాజా ఆవిష్కరణలో పరిశోధకులు అత్యంత సమర్థమైన బ్లూ పాస్ఫోరెంట్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయాడ్నిస్ ని అభివృద్ధి చేశారు. ఈ సాంకేతిక 50.3 EQE సాధించింది. ఇది ప్రస్తుత ప్రమాణాల కంటే చాలా అధికం. దీంతో 4 రెట్ల సామర్థ్యం పెరుగుతుంది. దీన్ని పరిశ్రమ వర్గాలు డ్రీమ్ OLEDగా పిలుస్తున్నాయి. దీని మెటీరియల్ను త్వరలోనే డిస్ప్లే తయారీ సంస్థలకు విక్రయించనున్నామని బుబే పార్క్ తెలిపారు. తద్వారా బ్యాటరీలు ఎక్కువ కాలం మన్నుతాయని, స్క్రీన్ పై రంగులు మరింత సహజంగా సౌకర్యంగా ఉంటాయని వివరించారు. AI డేటా సెంటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. తక్కువ ఖర్చుతో ఔషధాల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నాం.
తద్వారా నిరుపేదలకు చౌకగా ప్రాణాధార మందులను అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. అందుకే జీవశాస్త్ర రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తున్నాం అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రతి పౌరుడి ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించడం, రాష్ట్ర స్థాయి బయో బ్యాంక్ ఏర్పాటు, గ్రామాల వరకు ఫైబర్ కనెక్టివిటీ కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నాం. ఫలితంగా దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా నగర వైద్యులను తక్షణమే సంప్రదించగలిగేలా డిజిటల్ హెల్త్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం అని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో 2 రోజుల పాటు కొనసాగిన బయో ఆసియా 2026 23వ అంతర్జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ముగిసింది. ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు తెలంగాణ రైజింగ్ 2047 బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ పేరిట నిర్వహించిన చర్చాగోష్ఠిలోనూ మంత్రి మాట్లాడారు. తెలంగాణకు ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాలు 2 ఉండడం ప్రత్యేకత. హైదరాబాద్లోని ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రాలు, జీనోమ్ వ్యాలీ వంటి క్లస్టర్లు రాష్ట్రానికి భారీ ప్రయోజనాలను కలిగిస్తున్నాయి. ఈ 2 రంగాల కలయిక ద్వారా 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగాన్ని రాష్ట్రంలో భారీగా విస్తరించడానికి పక్కా ప్రణాళికలు రూపొందించామని మంత్రి స్పష్టం చేశారు. ఢిల్లీలో గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులతో జరగనున్న సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాటి అమలులో వైఫల్యాలపై చర్చించాలని బారాస శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు డిమాండ్ చేశారు. హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి దిశానిర్దేశం చేయాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్, సిద్ధరామయ్యలకు బుధవారం హరీష్ రావు వేర్వేరుగా బహిరంగ లేఖలు రాశారు. తెలంగాణ కేబినెట్ ను ఢిల్లీకి పిలిపించుకొని మీరు చేయబోయే సమీక్షను చూస్తుంటే ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటోంది. స్వయం పాలన కోసం, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఇది భంగపరుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్న మీకు ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి ఇచ్చిన మీ హామీలను గుర్తు చేస్తున్నా. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటికే 2.5 ఏళ్లు గడిచింది. సోనియా గాంధీ స్వయంగా రాసిచ్చిన బాండ్ పేపర్లకు విలువ లేకుండా పోయింది. రైతు డిక్లరేషన్లు విస్మరించారు. 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి క్రమం తప్పకుండా ఖాళీలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు 4,000 భృతి ఇస్తామని, 18 ఏళ్లు పైబడిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని సరూర్ నగర్ స్టేడియంలో చేసిన ప్రకటన ఇంతవరకు అమలు కాలేదు. ఎస్సీల రిజర్వేషన్లు 18% పెంచుతామని, అన్ని ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్లలో, కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను పూర్తిగా గాలి కొదిలేశారు. ఇక వేటిపై సమీక్ష చేస్తారు? ఈ గడ్డ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే మీ కాంగ్రెస్ ను చరిత్ర క్షమించదు అని హరీష్ రావు లేఖల్లో విమర్శించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.